2047 నాటికి వికసిత్ భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరకదేముడు అన్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పెందుర్తి కూడలిలో బీజేపీ టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం నుండి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ జిందాబాద్ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. కరకదేముడు మాట్లాడుతూ తల్లి పిల్ల కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు ప్రజలను అన్ని విధాల ఇబ్బందులు పెట్టాయని, నేటికి ప్రజలకు విముక్తి కలిగిందని పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ శుభసూచకం, శుభదినం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాట్రిక్ విజయం, మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం 7:15 నిమిషాలకి అక్కడ రాజకోట ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ పెందుర్తి 4 రోడ్ల కూడలిలో పెందుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నరేంద్ర మోదీ గారికి మేమందరమే కూడా విజయోత్సవ ర్యాలీలాగా పాల్గొని ఈరోజు విజయోత్సవ వేడుకలు అనేవి పెందుర్తి 4 రోడ్ల కూడలిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చి ప్రతి ఒక్కరిని కూడా స్వీట్స్ తినిపించుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన జనరంజకంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పం పెట్టుకుని 2047 నాటికి పేదలు లేని దేశంగా తీర్చిదిద్దుతారని నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో 200 ఎన్డీఏ కూటమికి 292 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి 4 రోడ్ల కూడలిలో అది ఈరోజు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించడం, అనకాపల్లి పార్లమెంటు సీఎం రమేష్ గారి గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది.